హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. అసలు టేప్ అనేది యూస్ చేయకుండా టేపు చాలామంది దగ్గర ఉంటుంది కానీ టేప్తో సరిగ్గా బ్లౌజ్ అనేది కటింగ్ ఒక్కొక్కరికి అర్థం కాదనమాట. సో టేపుని పక్కన పెట్టేసి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో ఈ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ చూడండి. చాలా ఈజీగా వివరంగా నేనైతే బ్లౌజ్ కటింగ్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు కూడా నేను నా ఛానల్లో పెట్టి ఉంచానన్నమాట. చూడండి ఒకసారి. అయితే మనము పేపర్ని 2 ఫోల్డ్గా మలిచేసుకొని ముందు పెట్టుకోవాలి. అలాగే మన దగ్గర ఏ స్కేల్ ఉన్నా ఆ స్కేల్, నా దగ్గర అయితే ఎల్ షేప్ స్కేల్ ఉంటుందన్నమాట. ఈ ఎల్ షేప్ స్కేల్ ఎందుకంటే మనకు 90 డిగ్రీస్ కరెక్ట్గా నిటారుగా చూపిస్తుంది అనమాట. క్లాత్ అనేది క్రాస్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. క్లాత్ క్రాస్గా ఉంటే ఖచ్చితంగా ఈ స్కేల్ మనకు తెలిసిపోతుంది అనమాట. పెట్టగానే క్రాస్ చూపిస్తుంది, క్రాస్ ఉందనేది. కిందికి ఒక 1 ఇంచ్ అన్నా 1/2 ఇంచ్ అన్నా గ్యాప్ వదిలేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకొని మనం ఏం చేయాలంటే కింద నడుము చుట్టూ హుక్స్ పార్ట్ ఇలా పెట్టేసేయండి. చూడండి, హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కిందికి వెళ్ళిపోయింది. అంటే ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని మనము హుక్స్ జాయింట్ చేసేసి ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంతవరకు ఉంది అక్కడ ఒక మార్కు, మన చేతి ఫింగర్లో 1 ఇంచ్ ఒక మార్కు, 2 ఇంచ్ ఒక మార్క్ అనమాట. చూపిస్తాను చూడండి. మన దగ్గర ఉన్న ఫింగర్సే 1 ఇంచ్ 2 అలా తీసుకోవాలన్నమాట. సో టేప్ అనేది అవసరమే లేదు, మన ఫింగర్లోనే తెలిసిపోతుంది 1 ఇంచ్. ఇలా షోల్డర్కి మిడిల్లో పట్టేసుకోవాలి నిటారుగా. ఇలా అయితే హైట్ చూసుకోవాలి. తర్వాత ఇలా హైట్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ గ్యాప్ తోటి పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ కిందికి 1 ఇంచ్ 2 ఇంచ్ ఎందుకు తీసుకున్నాను చెప్పాలా? ఈ 1 ఇంచ్ గ్యాప్ ఏమో బ్యాక్ మనం టక్స్ పెట్టుకుంటాం కదా డాట్, దానికోసం. 2 ఇంచెస్ ఏమో మనకు సైడ్ జాయింట్లు కుట్లు ఎక్స్ట్రా ఉంటాయి కదా, దానికోసం అనమాట. హైట్ కొలుచుకున్నాక నేను నిటారుగా మార్కింగ్ వేసాను కదా. తర్వాత ఏం చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన దగ్గర ఉన్న ఈ కొలత బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. రివర్స్గా చేసుకుంటే మీకు కుట్లు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈజీగా కనిపిస్తాయి. ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇలా ఉల్టా చేస్తేనే మనకు కరెక్ట్ సైజ్ ఎక్కడుందనేది అర్థమవుతుంది, అది చూపిస్తుంది కూడా. సీదాలో పెట్టేసుకొని కొలుచుకున్నామంటే ఖచ్చితంగా కొంచెమన్నా మనకు ఎక్కువన్నా తక్కువన్నా జరిగిపోతుంది, అక్కడ చూపించదు సరిగ్గా. ఇలా రివర్స్గా పెట్టుకోండి. చూడండి, ఇలా మంచిగా సైడ్ జాయింట్లో ఒక ప్లేస్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ మిడిల్లోకి ఇలా బ్యాక్ గల్ల డీపు కరెక్ట్గా కింది నుంచి చూసుకొని షోల్డర్ స్టార్టింగ్ ఎండింగ్ కరెక్ట్గా చూసుకొని ఎక్కడెక్కడ మార్క్ ఉందో అక్కడక్క మార్క్ వేసి ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు కుట్ల కోసం కూడా హాఫ్ ఆఫ్ గ్యాప్ ఇచ్చి మార్క్ వేసుకోవాలి. కిందికి చంక డౌను ఇలా కింది నుంచి చూసుకోవాలన్నమాట. కింద 1 ఇంచ్ మనం బ్యాక్ డాట్స్ తీసేసాం కదా, అక్కడ నుంచి పట్టుకొని పైకి ఇలా స్ట్రేట్గా పెట్టి ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా, సో దానికోసం 1/2 ఇంచ్ గ్యాప్. వీటన్నింటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా, అసలు టేప్ అనేదే మనకు యూజ్ అవ్వలేదన్నమాట. టేప్ ఎప్పుడు నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నాము అంటే మనం టేప్ సహాయంతో ఖచ్చితంగా నేర్చుకోవాలి. టేప్ సహాయంతో కూడా నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ చంక డౌను కర్వ్ స్కేల్ తోటి ఇలా అయితే కర్వ్ స్కేల్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలాగే పెట్టుకోవాలి, నీటారుగా పెట్టేసుకొని చూడండి 1.5 ఇంచ్ గ్యాప్తో చంక డౌన్ లోత్ అనేది ఈ కర్వ్ స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు అలాగే 1/2 ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా కర్వ్ స్కేల్ నువ్వు ఎలా చేసినా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ గల్ల రౌండ్ కూడా ఈ సైడ్ కర్వ్ తోటి రౌండ్ తింపేసాను. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ చేతి లూజ్ అనమాట. చంక లూజు, ఆర్మ్ లూజు ఇలా అంటారనమాట. సో ఈ చేతి రౌండ్ ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనము
ఇక్కడ ఈ చేతి రౌండ్ ఇక్కడ మార్క్ వేసుకొని కిందికి కలిపేసుకోవాలన్నమాట. కిందికి ఎక్కడ కలుపుకోవాలి, మనం బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ వదిలేసాం కదా, దానికి కలుపుకోవాలన్నమాట. ఇంకొక దానికి ముందున్న దానికి కలపద్దు, ఎందుకంటే అది మనకు బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇలా సైడ్ జాయింట్లకు 2 ఇంచెస్ మార్క్. మళ్ళీ చెప్తాను చూడండి, పాయింట్ వైజ్గా గుర్తుంచుకోండి. ఫస్ట్ మనము ఏం చేసామంటే హుక్స్ పార్ట్ పెట్టేసి నడుము రౌండ్ చూసుకున్నాం అనమాట. చూడండి, ఇది నడుము రౌండ్ ఫస్ట్ పార్ట్, ఈ 1 ఇంచ్ ఏమో సెకండ్ పార్ట్, ఈ థర్డ్ పార్ట్ ఏమో 2 ఇంచెస్, ఇదేమో గల్ల డీప్ ఫోర్త్ది, ఫిఫ్త్ నెంబర్ ఏమో ఇక్కడ షోల్డర్, సిక్స్త్ పార్ట్ ఏమో ఇక్కడ గల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది ఈ గ్యాప్ అనమాట. తర్వాత ఈ చంక రౌండ్ దగ్గర మనము ఈ రౌండ్ ఉంది చూడండి, కర్వ్ తింపింది 1.5 ఇంచ్, అది 7th. ఈ చేతి రౌండ్ ఆర్మ్ లూజ్ 8 పాయింట్ ఎక్స్ట్రా, ఇక్కడ కూడా 9 పార్ట్ అనమాట. 10th పార్ట్ ఏమో ఇక్కడ గల్ల రౌండ్ కర్వ్ తీసాను. ఈ 10 పాయింట్లు గుర్తుంచుకుంటే మనకు చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. నేను పాయింట్ వైజ్గా నేను చెప్పాను కదా, కావలిస్తే మీరు వీడియోని ముందుకు చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఒకసారి మనము పేపర్ కటింగ్, బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నామంటే ఈ పేపర్ని తీసుకెళ్ళి మనం ఏదైతే బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ పైన పెట్టేసుకొని చాక్ పీస్, మార్కర్ ఉంటే మార్కర్ తోటి కరెక్ట్గా ఈ పేపర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే, చాలా ఈజీ. నేను కూడా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలాగే నేర్చుకున్నాను. ఇలా నేర్చుకుంటేనే మనకు క్లాత్ అనేది వేస్ట్ కాదు, కట్ చేసేటప్పుడు భయపడమన్నమాట. అదే క్లాత్ పైన నేర్చుకుంటే క్లాత్ తప్పులు పోతే క్లాత్ ఖరాబ్ అవుతుంది అనే భయం అనేది ఉంటుంది. సో పేపర్ కట్ చేసేటప్పుడు ఎంత తప్పులు పోయినా పేపరే కదా అనే ఇది ఉంటుందన్నమాట. అర్థమైంది అనుకుంటే నేనేమి చెప్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ అయితే ఫ్రంట్ పీస్ కోసం ఇలా క్రాస్గా పెట్టుకున్నాను. పేపర్ క్రాస్ ఏమి ఉండదు, క్లాత్ క్రాస్ ఉంటుంది, కానీ నేను పేపర్ పైన కూడా క్రాస్ పెట్టాను, ఎందుకంటే మీకు తెలియాలి ఈ బ్లౌజ్ క్లాత్ మీద ఎలా క్రాస్గా పెట్టుకోవాలనేది మీకు తెలియాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ గల్ల డీప్ ఎంతవరకు ఉందో అక్కడ మార్క్ వేసుకోవాలి, అంతే. ఇక ఫ్రంట్ గల్ల డీప్ మార్క్ వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి. కిందికి 2 ఇంచెస్ మలిపేసాను కదా, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి బ్యాక్ పార్ట్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వస్తుంది. అయితే ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనం చెస్ట్ లూజు, కస్టమర్ చెస్ట్ సైజుని బట్టి మనము ఇక్కడ మనకు డాట్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్లో మనకు 3 డాట్లు, ఫోర్త్ టక్స్ అలా ఉంటాయి కదా, ఆ డాట్లు అనేటివి వాళ్ళ చెస్ట్ని బట్టి కిందికి మనము ఎక్కువ డౌన్ అనేది తీసుకోవాలి. ఎక్కువ చెస్ట్ ఉంటే ఎక్కువ డౌన్ తీసుకోవాలి, మామూలుగా ఉంటే మామూలు డౌన్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళ కొలత బ్లౌజ్ సహాయంతో నేనైతే డౌన్ అనేది చూసుకున్నాను. ఇలా తీసేసాక 1/2 ఇంచ్ చంక డౌన్ లోతుకి కర్వ్ తింపేసుకోవాలి, గల్ల కర్వ్ తింపేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పార్ట్ ప్లేస్ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని చూడండి, హుక్స్ పార్ట్ మిడిల్ టక్స్కి ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఎక్కడైతే ఎండింగ్ ఉందో ఆ ఎండింగ్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్కి మిడిల్ టక్స్ అనేది ఎక్కువ హైట్ లేదు, ఎందుకంటే కస్టమర్ చెస్ట్ ఎక్కువ లేదు. ఎక్కువ హైట్ ఉంటే చెస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. మన కొలత బ్లౌజ్ చూసుకొని కస్టమర్ చెస్ట్ సైజుని చూసుకొని లోత్ అనేది ఎక్కువ తక్కువ తీసుకోవాలి. చూడండి, ఇలా అయితే మార్క్ వేసుకోవాలి. టక్స్ ఎక్కువ లాగకుండా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లు కూడా 4th టక్స్ లేదు కాబట్టి ఎంత ఉందో అంత మార్కింగ్ వేస్తాను. వీటన్నిటిని కలుపుకుంటూ కర్వ్ అనేది ఇలా రౌండ్ తింపేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే చూడండి మిడిల్ టక్స్ షోల్డర్కి నిటారుగా మిడిల్లో వస్తుందన్నమాట. మనకు బ్యాక్ పార్ట్ కూడా టక్స్ పెట్టుకుంటే మిడిల్లో తీసుకుంటాం కదా, షోల్డర్కి మిడిల్లో బ్యాక్ టక్స్, అలాగే ఇది కూడా అలాగే అనమాట. సో టక్స్ అనేటివి మార్కింగ్ ఇస్తున్నాను చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కరెక్ట్ మనకి ఇలా త్రిభుజాకారంలో టక్స్ అనేటివి ఎండ్ అవ్వాలి. ఇక్కడ టక్స్ అనేటివి కిందికి 1 ఇంచ్ మలిపేస్తాం కాబట్టి క్లాత్ సైడ్ జాయింట్లో కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సైడ్ జాయింట్లో కిందికి ఉంచాను అనమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా
కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్లు మనకు బ్లౌజ్లో కావాల్సినవి మెయిన్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు. ఈ హుక్స్ పార్ట్‌లో మనం మలిపేసి కుడతాము. అలాగే హ్యాండ్స్‌కి పట్టీ పెడతాము. బ్యాక్ పార్ట్‌కి పట్టీ పెడతాము. అవన్నీ మనకు మిగిలిన క్లాత్‌తో కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాం చాలా ఈజీగా. ఆ కటింగ్ కూడా కావాలి అని అంటే మీరు కామెంట్ చేసి అడగండి. అది కూడా చూపిస్తాను. దానిదేముందండి, అది మనం కుట్టుకునేటప్పుడు ఈ లైనింగ్ పీస్‌లో మిగిలిన క్లాత్ తోటి ఎప్పటిదప్పుడు కట్ చేసుకొని కుడతామనమాట. సో, ఈ కొలత బ్లౌజ్‌కి హ్యాండ్స్ పొడువుగా ఉన్నాయి. పొడువుగా అవసరం లేదు. నేను వీడియోలో మీకు ఒక సగం తీసేసి హ్యాండ్స్ అనేటివి కట్ చూపిస్తాను. ఇలా పెట్టేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ తీసేసాను. ఇది మామూలు హ్యాండ్ అనుకోండి. కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ హైట్ చూసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అలాగే ఇక్కడ చంక రౌండ్ కూడా కరెక్ట్‌గా ఇలా ప్లస్ సింబల్ ఆకారం వేసుకొని ఎక్స్ట్రా ఇలా వేసుకొని చూడండి. ఇప్పుడు హ్యాండ్ అయితే ఇక్కడ 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా తీసుకొని దీనికి కలిపేసుకోవాలి. హ్యాండ్‌లో చాలామంది ఫ్రంట్ కర్వ్ తీయడానికి రాదు. ఈ వీడియోలో మీకు ఫ్రంట్ కర్వ్ ఎంత ఈజీగా చూపిస్తాను చూడండి. ఇలా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు, ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా చూడండి, ఇది హ్యాండ్. ఇక్కడ నేను 1 ఇంచ్ తర్వాత స్ట్రెయిట్‌గా తీసాను కదా! ఆ స్ట్రెయిట్‌కి మిడిల్‌లో ఇలా డాట్ పెట్టుకొని చిన్న ఎస్ సింబల్ ఆకారంలో ఇలా కర్వ్ అయితే తింపుకోవాలి. చాలా ఈజీ. ఎంత ఈజీగా చూయించాను చూడండి. 1 ఇంచు స్ట్రెయిట్‌గా తీసుకొని ఇక్కడ మనకు ఆర్మ్ లూజ్ ఉంది చూడండి, అక్కడి వరకు స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ స్ట్రెయిట్ దాంట్లో మిడిల్‌లో డాట్ పెట్టుకొని చిన్న ఎస్ ఆకారంలో కర్వ్ అనేది తింపుకోవాలి. చూడండి చాలా ఈజీగా ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ చూడండి, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం పాదమందం ఇలా చేసుకొని దాన్ని ఎక్కడైతే మార్క్ వేసామో అక్కడ మలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వెనుక చూడండి కర్వ్ అంటే పేపర్ అక్కడ కట్ అయింది ఉంది చూడండి. వెనుక ఎక్స్ట్రా మిగిలింది చూడండి, అదే ఫ్రంట్ లోతు అనమాట. హ్యాండ్లో ఫ్రంట్ లోతు. మనం క్లాత్లో కూడా మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇలా చేయండి ఖచ్చితంగా. ఇది ఫ్రంట్ లోతు ఇలా అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు షేప్ బెల్ట్లు చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేయక మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ హుక్స్ పార్ట్ చిన్నగా ఉంటుంది, కాజా పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హుక్స్ పార్ట్ కిందికి ఉంటుంది, అంటే కాజా పార్ట్ కిందికి ఉంటుంది, హుక్స్ పార్ట్ పైన ఉంటుంది. సో, కాజా పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా కాజా పార్ట్నే తీసుకొని కొలుచుకుంటాను. ఇలా యాజ్ ఇట్ ఈజ్ హైట్ పొడవు కిందికి పైనకి ఇక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకొని షేప్ బెల్ట్ ఎప్పుడు ఫ్రంట్లో హుక్స్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లేకపోతే 1 ఇంచు అలా పైకి కర్వ్ తిరిగింది ఉంటుంది. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలా మనము కొలుచుకొని మార్క్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ షేప్ బెల్ట్లో మిడిల్లో కొంచెం లోతులకు కట్ చేసేయాలి. స్ట్రెయిట్‌గా కట్ చేయొద్దు. ఇక్కడ మిడిల్లో కొంచెం లోతు కట్ చేసామంటే షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినట్టు. చూడండి చాలా ఈజీగా అయితే నేనైతే కొలత బ్లౌజ్తో పేపర్ కటింగ్ అయితే చూయించాను. ఇది షేప్ బెల్ట్లు అలాగే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అనమాట. మనకు హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అయితే ఈ గల్ల కట్ చేసిన అక్కడ మిగిలిన పార్ట్‌లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్‌లో ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.